హాయ్ అండి. ఈరోజు వీడియోలో నేను మా హోటల్‌లో చేసే ఇడ్లీ ఎలా చేస్తామనేది ఈ వీడియోలో చూపిస్తానండి. స్కిప్ చేయకోకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. ముందుగా నేను 1 కిలో మినపగుళ్ళు నానబెట్టుకుంటున్నాను. మేము డబుల్ హార్సే వాడతామండి ఎప్పుడు కూడాని. దీన్ని ఒక 5, 6 గంటల సేపు నానబెట్టుకోవాలండి. ముందుగా ఒక గిన్నెలో వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఒక 3 సార్లు బాగా కడుక్కున్న తర్వాత మళ్ళీ దీని నిండుగా నీళ్లు వేసుకొని దీన్ని 6 గంటల సేపయినా సరే నానబెట్టుకోవాలండి. చూడండి కడుక్కోవాలండి ఏదన్నా సరే. ముందుగా శుభ్రంగా కడుక్కున్న తర్వాతే గుండుపప్పు ఎప్పుడు మనము నానబెట్టుకోవాలి. ఎందుకంటే అవి నిల్వ చేయడం కోసం దాంట్లో కొంచెం పౌడర్స్ అవి కలుపుతారండి. అందుకనేసి కడిగిన తర్వాతనే నానబెట్టుకోవాలి. చూడండి 6 గంటల తర్వాత ఇలా నానిపోయిందండి. దీన్ని మళ్ళీ ఒక 2, 3 సార్లు మళ్ళీ కడుక్కొని అప్పుడు దీన్ని గ్రైండర్‌లో అయితే వేసుకోవాలి. దీన్ని శుభ్రంగా కడుక్కుంటున్నానండి. కడిగేసుకున్న తర్వాత నేనెప్పుడు కూడా గ్రైండర్‌లోనే రుబ్బుకుంటాను. మా దగ్గర గ్రైండర్ ఉంది. గ్రైండర్‌లోనే రుబ్బుతానండి. మనము మిక్సీలో కన్నా గ్రైండర్‌లో వేసుకుంటేనే పప్పు ఎక్కువ ఉరుమవుతదండి. ఎక్కువ ఒదుగవుతుంది. మనము చేసుకున్న దానికన్నా డబుల్, త్రిబుల్ అనేది ఎక్కువవుతుందండి. దీంట్లో ఒక 4 కిలోల వరకు ఇడ్లీ రవ్వయితే కలుస్తది. ముందుగా నేను మినపప్పు గ్రైండర్‌లో వేసేసుకొని ఆన్ చేసుకున్నానండి. దీంట్లో కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ రుబ్బుకుంటే గనక పిండి మెత్తగా అవుతది. పిండి కూడా ఎక్కువ ఉరుమవుతుందండి. గ్రైండర్‌లో వేసేసుకున్నాను కదా! ఈ లోపలైతే ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టేసుకుంటాను. చూడండి ఇడ్లీ రవ్వ కూడా మనము మంచి క్వాలిటీది తీసుకోవాలి. సన్నగున్నది తీసుకోవాలండి. సన్నగున్నది తీసుకుంటేనే ఇడ్లీ మనకి మెత్తగొస్తాయి. అదే మనము కొంచెం లావుగున్నది తీసుకున్న ఈ ఇడ్లీ రవ్వలో మనకి 2, 3 రకాలైతే ఉంటాయండి. ఇలా సన్నగున్నది తీసుకుంటేనే ఇడ్లీ మనకి సాఫ్ట్‌గొస్తుంది. అలాగే మినపప్పు కూడా మనము లూజ్ తీసుకుంటే గనక మనకి కొంచెం వేరే రకం తక్కువ క్వాలిటీదైతే కలిసిపోతుందండి. వాళ్ళు మంచి క్వాలిటీదని ఇస్తారు కానీ తక్కువ క్వాలిటీదే ఇస్తారు మనకి. అందుకనేసి ఎప్పుడు మేము ప్యాకెట్లే తీసుకుంటామండి. మేము లూజ్ అయితే తీసుకోము అసలెప్పుడుని. దీన్ని నిండుగా నీళ్లు వేసేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలండి. ముందుగా నీళ్లు వేసిన తర్వాత పిండంతా కూడా ఈ రవ్వంతా కూడా ఒకసారి ఇలా కలిపేసుకుంటే గనక మనకి దీంట్లో ఏదన్నా చిన్న చిన్నవి ఏమన్నా ఉన్నా సరే దారాలు అలాంటివి ఉండిపోతాయి కదా! అవన్నీ కూడా పైకి తేలిపోతాయండి. అందుకనేసి ఈ రవ్వంతా ఒకసారి ఇలాగ మొత్తం అంతా కలిపేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టేసుకుంటాను. అరగంట తర్వాత దీన్ని మళ్ళీ ఒక 3 సార్లయితే శుభ్రంగా కడుక్కుంటానండి. గ్రైండర్‌లో పప్పేసాం కదా! ఇది ఇలా పక్కకొచ్చేస్తూ ఉంటదండి పప్పు. ఇలా లోపలికనుకుంటూ కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ ఉంటే పప్పు మనకి ఉరిమవుతది. తొందరగా కూడా నలుగుతదండి. ఎక్కువ టైం కూడా పట్టదు. ఇది నలగడానికి మనకి ఒక 20 నిమిషాలయితే టైం పడతదండి. 20 నిమిషాల నుంచి అరగంట సేపయితే టైం పడతది. ఈ అరగంట సేపు నానబెట్టుకున్నాను కదా ఇడ్లీ రవ్వని, దీన్ని మెల్లగా ఇలా ఉంచుకోవాలండి నీళ్లు. మనం ఒకసారి కలిపేసి ఉంచేసామంటే గనక ఇడ్లీ రవ్వ కూడా కిందకెళ్ళిపోతది. అందుకనేసి స్లోగా పక్క నుంచి ఉంచుకుంటే నీళ్లు, ఇడ్లీ రవ్వ వెళ్ళకోకుండా వాటర్ మాత్రమే వెళ్తుందండి. అదే విధంగా ఇంకో 2 సార్లయితే శుభ్రంగా కడిగేసుకుంటాను. దీన్ని బాగా ఇలా కలుపుతున్నట్టు కలిపేసుకొని ఇడ్లీ రవ్వ మనం కడుక్కుంటే గనక ఇడ్లీ మనకి తెల్లగొస్తదండి. ఇడ్లీ పప్పు కూడా నలిగిపోయింది. ఒక గిన్నెలోకైతే తీసేసుకున్నానండి. మెత్తగా నలిగేటట్టుగా చూసుకోవాలి. అలాగైతే మనకి పప్పనేది ఉరుమవుతదండి. ఇడ్లీ రవ్వ రెడీ అయిపోయింది. ఇడ్లీ పిండి కూడా రుబ్బేసుకున్నాను కదా! తర్వాత దీన్ని ఇడ్లీ రవ్వని వాటర్ లేకుండా గట్టిగా పిండేసుకొని ఇడ్లీ పిండిలోకైతే వేసేసుకున్న తర్వాత దీంట్లోకి మూతతోటి నేను 3 మూతల వరకు సాల్ట్ వేసుకుంటానండి. ఈ 3 మూతలు సాల్ట్ వేసేసి పిండిని బాగా కలిపేసుకోవాలి. ఇడ్లీ రవ్వ, మినపప్పు కూడా బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలండి. చూడండి నేను కలిపిన ఈ గిన్నె ఉంది కదా! మొత్తం నిండుగా అయిపోయిందండి. కొంచెం ఎత్తుగా ఉంచుకోవాలి. మళ్ళీ పొద్దుటికి పొంగుతది కదా! అందుకనేసి కొంచెం వేరే దాంట్లోకి తీసేసుకొని మూత పెట్టేసుకున్నాను. నైట్ అంతా అలా ఉంచేసానండి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ షాప్ తీసిన తర్వాత ఫస్ట్ వాయి అయితే పొద్దుటే వేసేస్తాడండి మా మాస్టర్ అయితే. పొద్దుటే షాప్ తీసేసి ఫస్ట్ వాయి అయితే వేసేస్తాడు. ఫస్ట్ వాయి ఇంక అయిపోవచ్చిందనేసి ఇప్పుడైతే రెండో వాయి అయితే వేస్తున్నాడండి. రెండో వాయి వేసేటప్పుడు వీడియో తీస్తున్నాను నేను. ఈ పిండి మనకి పైకొచ్చేస్తది కదా! బాగా కలుపుకోవాలండి అది. ఇడ్లీ పిండి మనం నైట్ రుబ్బి పెట్టుకున్నది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇడ్లీలయితే వేసుకోవాలి. ముందుగా ఇడ్లీ బాక్స్ ఉంది కదా మాది, దీంట్లో నేను వాటర్ వేసేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకోవాలండి. ఈ ఇడ్లీ వేసేలోపు వాటర్ అయితే మరుగుంటది కదా! అది మరిగిందంటే ఇడ్లీ మనకి 15 నిమిషాల్లో అయితే రెడీ అయిపోతుందండి. చూడండి మనము రోజు ఏ సైజ్ అయితే వేస్తామో ఆ సైజులో అయితే వేసుకోవాలి. మాది ఇడ్లీ మరీ పెద్దగా ఉండదు, మరీ చిన్నగా ఉండదండి. మీడియం సైజ్ ఉంటది. ఒక్కో హోటల్‌లో అయితే కొంచెం పెద్ద ఇడ్లీ ఏసి ప్లేట్‌కి 2 ఇస్తారు. మేమైతే 4 ఇడ్లీ ఇస్తామండి. ఈ సైజ్ వేసుకుంటాము. సమానంగా ఉంటుందండి. ప్లేట్‌లో సరిపోతుంది. పార్సెల్ చేయడానికి కూడా సరిపోతుంది.
ఇలాగ మొత్తం అన్ని రేకులు కూడా వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 15 నిమిషాల తర్వాత ఒకసారి చూసుకుంటే సరిపోతుందండి ఉడికిందో లేదా అనేది. మంట కూడా హై ఫ్లేమ్‌లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇడ్లీ. ఈ ఇడ్లీ బాక్స్‌లో మొత్తం 81 ఇడ్లీ అయితే వస్తాయండి. ఇలాగ 9 రేకులుంటాయి. ఆ రేకుల పైన ఇడ్లీ క్లాత్ వేసేసుకొని, ఇడ్లీ క్లాత్ మీద మనము ఇడ్లీ వేసేసుకుంటే ఈజీగా తీసుకోవడానికి ఈజీగా ఉంటదండి. ఈ రేకులు కూడా రోజు తోముకునే పని ఉండదండి. 2, 3 రోజులకొకసారి తోముకుంటే సరిపోతది. ఆ ఇడ్లీ పైన ఇడ్లీ క్లాతులు వేసాం కదా! ఇడ్లీ క్లాతులు మటుకు ఈ ఇడ్లీ ఏయడం మనము 3 వాయిలేసినా, 4 వాయిలేసినా సరే మొత్తం అంతా అయిపోయిన తర్వాత అవి నానబెట్టుకొని ఉతుక్కుంటే సరిపోతుందండి. ఉతుక్కొని మనము ఎండలో ఆరబెట్టుకోవాలండి. అదే మనము నీడలో ఆరబెట్టామంటే గనక కొంచెం స్మెల్ వచ్చినట్టు ఉంటాయి ఇడ్లీ. అందుకనేసి ఎండలో ఆరబెట్టేసి తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ వాటిని కొంచెం తడుపుకొని యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఇడ్లీ 15 నిమిషాలకి రెడీ అయిపోయిందండి. తీసేసాను. చూడండి తీసిన తర్వాత కూడా మనము ఒక 2 నిమిషాల పాటు బయటుంచి తర్వాత ఇడ్లీ బాక్స్‌లో వేసుకోవాలండి. లేదంటే ఇడ్లీ తీసిన వెంటనే వేడి మీద కొంచెం మెత్తగా ఉన్నట్టుంటాయి. అయి అతుక్కున్నట్టుంటాయండి ఒకదానికొకటి. అందుకని ఒక 2 నిమిషాలు బయటుంచి పైన కొంచెం తడి ఆరింది అన్నప్పుడు ఇడ్లీ బాక్స్ హాట్ బాక్స్‌లోకైతే వేసేసుకుంటున్నాను. ఎక్కువ తినండి. ఒక 2 రేకులు తీసుకుంటాను. ఎందుకంటే మూత అస్తమానం ఓపెన్ చేస్తాం కదా! ఇవి మళ్ళీ చల్లగవుతాయండి. అందుకనేసి 2 రేకులు తీసుకొని ఇవి అయిపోయిన తర్వాత మిగిలినవి తీసుకుంటానండి. మనము ఉడికించుకున్న ఇడ్లీ బాక్స్ ఉంది కదా! దాంట్లో ఉంటే గనక వేడిగా ఉంటాయండి. ఎవరైనా నాకు బాగా వేడిగా కావాలన్నప్పుడు దాంట్లోయి తీసైతే పార్సెల్ కడతాము. ఇలా కొన్ని కొన్ని అయితే దీంట్లో వేసుకుంటామండి. ఎక్కువ ఆర్డర్ వస్తది కదా! అలాంటప్పుడు మొత్తం తీసేసుకొని మళ్ళీ ఇంకో 2 అయితే రెడీ చేసుకుంటాము. చూడండి ఇడ్లీ ఈ సైజ్ ఉంటది మాది. చూడండి ఎంత మెత్తగా ఉందో కదా! ఇలా విరగదీస్తే చాలు విరిగిపోతుందండి. చాలా సాఫ్ట్‌గా ఉంటది ఇడ్లీ. తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. ఈ వీడియో మీరెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీ ఫ్యామిలీలో గానీ, ఎవరికన్నా మీ చుట్టాలకు గానీ, మీ ఫ్రెండ్స్‌కి గానీ ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే గనక ఈ వీడియోని షేర్ చేయండి. కొత్తగా టిఫిన్ షాప్ పెట్టుకోవాలనుకునే వాళ్ళకి నా వీడియోస్ అయితే బాగా యూజ్ అవుతాయండి. అలాంటి వాళ్ళు నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను చేసే వీడియోస్ మీరు చూస్తూ ఉంటే గనక మీకు అర్థమవుతుందండి. హోటల్ పెట్టాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే కొంచెం భయపడతారు కదా! ఎలా చేయాలి ఏంటి? మనము చేసుకున్నవన్నీ అమ్ముడవుతాయా లేదా అనేసి చాలా టెన్షన్ పడతారండి. మేము కూడా అంతే కొత్తలోని. మేమైతే హైదరాబాద్ వచ్చినప్పుడు మా ఆయన ఫస్ట్ సెక్యూరిటీ డ్యూటీ చేసేవారండి. తర్వాత ఇంటికెళ్ళాము. ఇంటికాడ చిన్న ఫంక్షన్ ఉందనేసి వెళ్తేని ఒక 15 రోజులైతే అక్కడే ఉండిపోయామండి. ఎళ్లి వచ్చిన తర్వాత డ్యూటీలోంచి అయితే తీసేశారు. తర్వాత మళ్ళీ వేరే డ్యూటీ వెతుక్కుంటూ ఉంటే ఒక ఆమె చెప్పిందండి మేముండే ఏరియాలో ఏదన్నా టీ షాప్ గట్టా ఏమి లేదిక్కడ. ఇక్కడ పెట్టండి మీకు బానే ఉంటదనేసి అంటేని, అప్పుడైతే మేమిక్కడ ఏరియా చూసుకొని, ఒక రూమ్ కూడా చూసుకొని ఏరియాకైతే వచ్చేసామండి. వచ్చేసి ఫస్ట్ అయితే ఇంట్లో ఉండే చిన్న ఇడ్లీ బాక్స్ ఉంటది కదా! దాంతోటే ఒక 5 ప్లేట్ల ఇడ్లీ, 5 ప్లేట్ల పూరి అలా చేసుకున్నాము. చిన్న ఫ్లాస్క్ ఒకటి కొనుక్కొని రూ. 150 పెడితే చిన్న ఫ్లాస్క్ వస్తది కదా! దాంతోటి టీలు కూడా పెట్టామండి. ఇంకా అలాగా రోజు ఒక్కో ప్లేటు కొన్ని కొన్ని అలా పెరుగుతూ ఉందండి. ఈ రోజుకైతే వ్యాపారం అయితే బానే అవుతుంది. మేము స్టార్ట్ చేసినప్పటికి ఇప్పటికి కూడా మా కాలనీలో జనం కూడా పెరిగారండి. అప్పుడైతే ఎవరు ఉండేవారు. చాలా ఖాళీగా ఉండేది ఇదంతాని. 9 అయిన తర్వాత అసలెవరు కనిపించేవారే కాదు. అప్పుడంతా ఇదంతా కూడా భయంగా జనాలు చాలా తక్కువగా ఉండేవారండి. అంతా కూడా అడవిలాగా, డొంకల్లాగా ఉండేది. ఇప్పుడైతే మొత్తం పబ్లిక్ అయిపోయారండి. చాలా డెవలప్ అయిపోయింది. ఇప్పుడైతే వ్యాపారం అయితే చాలా బావుంటుందండి. స్టార్టింగ్‌లో అయితే పెద్దగా ఉండేది కాదు. కొన్ని రోజులు చేసి తర్వాత మానేద్దారనుకున్నాం మేము కూడాని. మానేసి తర్వాత ఏదైనా డ్యూటీలు చేసుకోవచ్చు అనుకున్నామండి. ఎందుకంటే అప్పుడు పిల్లలు చిన్నగా ఉండేవారు. నేను బయట పనికి వెళ్ళలేను కాబట్టి కొన్ని రోజులైతే ఇదే చేసుకోవచ్చనేసి ఇంకా ఇదే చేసుకునేవాళ్ళము. తర్వాత అయితే మానేసి వేరేది చూసుకోవచ్చులే అనుకున్నామండి. కానీ తర్వాత ఇదే కంటిన్యూ చేసాము. వ్యాపారం కూడా పెరుగుతూ ఉందండి. ఎవరైనా సరే స్టార్టింగ్ చేసినప్పుడు స్టార్టింగ్‌లో అంతగా లేకపోయినా గానీ తర్వాత అయితే పెరుగుతూ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.